హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా, అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. సరికొత్త వీడియోతో వచ్చింది లక్కీ టాక్స్. ఇది పచ్చి బఠానీలతో పలావ్ చేశాను. ఈ పలావ్ చికెన్ కర్రీకి, చికెన్ ఫ్రైకి, ఫిష్ కర్రీకి కూడా చాలా బాగుంటుంది. వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే ఆలు కుర్మా పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది. దీనికి వీడియోలోకి వచ్చేద్దాం. దీనికి కావాల్సింది 1 గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను, పచ్చి బఠానీలు, 2 క్యారెట్లు, 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, బిర్యానీకి సంబంధించి సాజీరా, చెక్క, లవంగం, జీడిపప్పు, కొత్తిమీర. ఇది ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైస్ కడిగి పెట్టేసుకోవాలి. 1 గ్లాసున్నర తీసుకున్నాను. ఇదిగోండి గ్లాస్ చూపిస్తున్నాను కదా, గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. రైస్ బాగా 3 సార్లు కడుక్కోండి. 3 సార్లు కడిగేసిన తర్వాత అట్లా వంపేసి కడిగి కొంచెం నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇట్లా ఆలుగడ్డ చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు తరిగిన తర్వాత నీళ్ళల్లో వేసేసుకోండి. ఇట్లా క్యారెట్ తింటే చాలా కళ్ళకి చాలా మంచిది. ఇట్లా 2 టమాటాలు తీసుకున్నా, పైన తొల్యం తీసేసేయాలి, లేదంటే హెల్త్కి ప్రాబ్లము, కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అట్లా ఉల్లిపొందులు కొంచెం ఆకు తీసుకున్నాను, కొంచెం తరుక్కున్నాను. పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నా, పచ్చిమిర్చి మధ్యలో చీల్చుకున్నాను. సన్న కొత్తిమీర తరుక్కున్నాను. సన్నగా తరుక్కున్న తర్వాత బాండీ పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు వేయించి కొంచెం ఎర్రగా పక్కన పెట్టుకున్న. బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగం అన్నీ వేసేసుకున్నాను. కొంచెం ఏలక్కాయ కూడా ఉంటుంది అందులో. వేసేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలు వేసుకున్నా, కొంచెం మగ్గాలి. ఇది కొంచెం స్పూన్తో ఈజీగా ఉందని అట్లా తిప్పుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి లైట్గా, దానికి సంబంధించింది. కొంచెం వేగిన తర్వాత ఇట్లా టమాటా మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టాలి. 1 5 నిమిషాలు మూత మగ్గిన తర్వాత ఇట్లా క్యారెట్, బంగాళదుంప వేసుకోండి. ఒకసారి తిప్పుకోండి. ఇట్లా తిప్పుకొని 1 5 నిమిషాలు అట్లా ఉంచుకోండి. 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు. ఎందుకంటే పచ్చి బఠానీ, క్యారెట్ కదా ఫ్రెండ్స్, అన్నీ కొంచెం మగ్గాలి, కొంచెం వేగాలి కూడా. వేగిన తర్వాత ఇట్లా ఒకసారి తిప్పుకున్న తర్వాత పచ్చి బఠానీలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అట్లా మూత పెట్టేసేయండి. 1 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇట్లా మళ్ళీ ఒక్కసారి తిప్పుకోండి. కింద నుంచి పైకి అట్లా పచ్చి బఠానీలు వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి తిప్పేసి మూత పెట్టాం కదా, ఇట్లా మొత్తానికి సంబంధించి కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అంటే ఆ ముక్కలకి పట్టేట్లాగా. మళ్ళీ కింద నుంచి పై దాకా మళ్ళీ ఇట్లా తిప్పుకున్నాను. తిప్పుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇట్లా మగ్గిన తర్వాత మూత పోయి అక్కడ స్కిప్ అయిపోయింది. ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఆలుగడ్డ, పచ్చి బఠానీలు అన్నీ వేగిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తారు. నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 పోసి సారీ ఫ్రెండ్స్, గ్లాసున్నర తీసుకున్నాను కదా, 3 పోసుకున్నాను. ఎందుకంటే మీరు ఎన్ని గ్లాసులు పోసుకుంటారో అది మీరు చూడండి. 1 గ్లాస్కి పోతే 2 గ్లాసుల నీళ్ళు వాటర్ పోయాలి. ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ పోయాలి. నేను ఆ గ్లాస్తో తీసుకున్నా కాబట్టి 3 పోసాను. మరి ఇట్లాగా కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాను. మరిగేటప్పుడే వేసుకోవాలి మనం. ఇట్లా బాస్మతి కొంచెం నానబెట్టాం కదా ఫ్రెండ్స్, నానబెట్టంగానే రైస్ వేసేసేయాలి. రైస్ వేసేసుకొని తిప్పుకోండి. కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు మనము ముందే వేయద్దు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి. ఎప్పుడు పచ్చిమిర్చి ముందే వేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోయి బాగుండదు. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత రైస్ ఉడకంగానే పచ్చిమిర్చి పైన వేయండి. ఒక్కసారి వేసి చూడండి, ట్రై చేయండి. ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా మెత్తగా ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతుంది కదా, ఇట్లా వేస్తే మెత్తగా అవ్వదు, మంచిగా కాయగా అట్లాగే ఉంటుంది. సగం కట్ చేసుకున్నాం కదా, అలాగే ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఇట్లా తిప్పుకొని మనం ఎందుకంటే ఒక్కసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్, కింద నుంచి పై వరకు తిప్పుకోండి. నాది వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. అందుకే నేను ఏ వీడియో పెట్టగానే స్కిప్ చేశారనుకో మీకు అర్థం కాదు. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చిందనుకోండి, 1 లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కామెంట్ అయితే చేయండి. మీకు నా వీడియోలు ఎలా నచ్చినాయి అంటే కామెంట్ చేయండి. ఇది మళ్ళీ మా రైస్ ఉడికిన తర్వాత వీడియోలోకి వచ్చేద్దాం. సారీ ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేద్దాం. రైస్ ఉడకంగానే కొంచెంసేపు అట్లా మూత పెట్టాలి. రైస్ ఉడికేటప్పుడు మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసేసేసి
అక్కడ కొంచెం తిప్పుకున్నాను చూడండి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కింద నుంచి పై వరకు తిప్పుకొని అన్నీ మంచిగా తిప్పేసుకొని, ఎందుకంటే మనం జీడిపప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకని జీడిపప్పు కొత్తిమీర వేసుకున్నాం కదా. తర్వాత నెయ్యి వేసుకున్నాను, 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. ముందే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ జీడిపప్పు వేయించేటప్పుడు, అందుకని కొంచెం వేసుకున్నాను నెయ్యి. 1 స్పూన్ అంటే 1/2 స్పూన్ వరకు, ఎందుకంటే నెయ్యి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంచిది కాదు. ఏదో పలావ్ కాబట్టి వేసాను. ఇట్లా మూత పెట్టేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు ముందే వేసుకున్నా ఫ్రెండ్స్, అందరు చివరిగా వేస్తారు, కానీ ఇట్లా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. సరికొత్తతో ఈ పలావ్ చేశాను, ట్రై చేయండి. ఇది మీ ఇంట్లో కూడా ఒకవేళ ట్రై చేసేట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి, మంచిగా వచ్చిందా లేదా అని. ఇట్లా రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మన కొలతలు అన్నీ సరిగ్గా వేస్తే అంత రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇది తిప్పుకున్న తర్వాత అరచెక్క మాత్రం నిమ్మకాయ బెండండి పైన ఊరికినే. ట్రై చేయండి మీకు ఎట్లా ఉంటుందో, కానీ నేను చాలాసార్లు అట్లా ట్రై చేశాను, బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకని ఇదిగోండి అయిపోయింది. రైస్ మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న సర్వింగ్. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇట్లా నా వీడియోలు మీరు ఒకవేళ నచ్చిందంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.